Audio Jungle. What is the difference between BJP and the Janmabhoomi Committee of Telugu Desam? మా వైఖరి అది కాదే. మేము గోవా గురించి సత్యాగ్రహం చేస్తాం. కాశ్మీర్లో పాకిస్తాన్ జెండా ఎగరవేస్తుంటే పాకిస్తాన్ లాంచర్లు కాశ్మీర్లో ఎగురుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వారం రోజులుండి ఆ లాల్ చౌక్ దగ్గర కాశ్మీర్ జెండా ఎగరడానికి వెళ్ళలేదు. భారతదేశం యొక్క జాతీయ పతాకం ఎగరవాలని వేల మంది కార్యకర్తలు అవసరమైతే నా జాతీయ పతాకం కోసం ఈ దేశంలో ప్రాణాన్ని అర్పిస్తానన్నటువంటి జాతీయ ఔన్నత్యం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. జపాన్ తరహా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తారంట ఆయన ఏడు జన్మభూమి కమిటీ సభ్యులతో. జపాన్ తరహా ఉద్యమం మేమే ఉద్యమం నడిపాం భారతదేశంలో. వారి పార్టీ ఏంటి, వారు మాట్లాడే భాష అందు కూడా అధ్యయనం చేయడం. నేను ఏలాకోల కోసం చెప్పడం లేదు సార్. ఇవన్నీ కూడా మేము అలా ట్రైన్డ్ అయినటువంటి కార్యకర్తలు. మేము ఇవాళ ఇలాంటి ట్రైన్డ్ అయినటువంటి కార్యకర్తలు 2004లో జీరో అయిపోయినటువంటి పార్టీ 2014లో ముందుకు వెళ్తుంది. దీన్ని అణిచివేయాలి. ఇది ప్రత్యేక హోదా ఉద్యమం వెనకాల ఉన్నటువంటి దీని వెనకాల ఉన్నటువంటి స్క్రీనింగ్ అని మీ అందరూ కూడా నేను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. 32 లక్షల సభ్యత్వం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెనకాల పంపించి సభ్యత్వం అయిపోతుంది. బీజేపీ అధ్యక్షుడు పోలింగ్ బూత్స్ తక్ పార్లమెంట్ దాకా బీజేపీకి బలపడాలన్నారు. అంతే 14 సెప్టెంబర్లో అంతే. ప్రత్యేక హోదా వచ్చేసింది. శివాజీ వచ్చేసాడు, ఇంకో శివాజీ వచ్చేసాడు. అప్పటి నుంచి దీన్ని రన్ చేస్తున్నారు మీ యొక్క సహకారంతో. ఆలోచించండి మీరందరూ కూడా. ఎందుకు జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, దేనికి ఇదంతా అద్భుతంగా ఉందే. ప్రత్యేక హోదా అని చెప్పినటువంటి పెద్ద ఆయన్ని మీరు అడగకుండా నేను ఇవన్నీ కూడా కెరగాటికల్గా మీకు ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నమ్మండి ఒకసారి. దేనికోసం ఈ విషయాలు నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నా. ఏదో పథకం ఉంది, ప్రధానమంత్రిని పిలుస్తారా, గౌరవంగా వస్తాడు ఆయన. ముఖ్యమంత్రి గారు అన్ని నదుల్లోంచి నీళ్లు తీసుకొస్తున్నారు, అన్ని నదుల్లోంచి మట్టి తీసుకొస్తున్నాడు. ఆయన కూడా తీసుకొస్తే ఈయన చెంబిచ్చాడు నీరిచ్చాడు, చెంబిచ్చాడు నీరిచ్చాడంటే ఈజ్ ఇట్ ఏ ప్రీ ప్లాన్? అవేళ నుంచి ఇవేళ వరకు బాలకృష్ణ గారు ఇవేళ కూడా మాట్లాడుతున్నారుగా, మీ అఫీషియల్ ఫేస్బుక్లో పెడుతున్నారుగా. మీరు ఒక దృక్పథంతో పనిచేస్తున్నారు. ఫస్ట్ నుంచి ఒక దృక్పథంతో పనిచేస్తున్నారు. అందులో ఒక పార్ట్ మాత్రమే ఈవేళ ప్రత్యేక హోదా. దానికి అసలు వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.